తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసినటువంటి రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. ఈ రోజు నుంచి కిష్కింధాకాండం ప్రారంభం. పంపా సరోవరం చేరారు రామలక్ష్మణులు. ఆ ప్రాంతం ఎంతో మనోహరంగా ఉన్నది. ఆ సరోవరాన్ని చూడగానే రామచంద్రుడు మరల సీతమ్మ స్మృతులు చుట్టుముట్టగా కనిపించిన కమలాన్ని, దాని మీద వాలిన తుమ్మెదను, సీతమ్మ జాడ గురించి ప్రశ్నించాడు. నా సీత నా వద్ద లేదని తెలిసి కూడా మీరు నన్నెందుకు ఓదార్చరారు అని ఎగిరే పక్షులను ప్రశ్నించాడు. రామలక్ష్మణులు ఆ ప్రాంతం దాటి ముందుకు నడిచి ఋష్యమూక పర్వతాన్ని ఎక్కారు. నడిచి వస్తున్న మహాకాయులైన అన్నదమ్ములను చూశాడు వానరరాజు సుగ్రీవుడు. వారి మూపున పెద్ద పెద్ద విల్లమ్ములు కనపడ్డాయి ఆయనకు. తనను చంపడానికి వాలి నియోగించిన వీరులేమో అనే భయంతో ముచ్చెమటలు పట్టాయి. ఏమి చేయాలో పాలుపోక తన పక్కనే ఉన్న హనుమంతునితో వారెవరో కనుక్కొని రమ్మన్నాడు. ఆ వెంటనే తాను వెళ్ళి ఒక కొండ గుహలో నక్కి కూర్చున్నాడు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు బయటకు వచ్చిన హాలాహలాన్ని చూసి వణికిపోయిన దేవరాక్షస సంఘాలలాగా ఉన్నారు సుగ్రీవుడు, అతని వానరమూక. వారికి విశ్వాసాన్ని కలుగజేసిన శివమహాదేవుడి వలె ఉన్నాడు హనుమస్వామి. తన సహచరులను భయపడవలదని ధైర్యం చెప్పి తానొక బ్రహ్మచారి వేషం ధరించి అన్నదమ్ములు వస్తున్న వైపుగా కదిలాడు ఆంజనేయుడు. వారి వైపు వెళుతున్న ఆయన మదిలో వారి గురించిన అంచనాలు గిర్రన తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద విల్లమ్ములు ధరించి ఉన్నవారు కావున వారు నిశ్చయంగా వీరులే. వారి వేషం తాపసుల వలె ఉన్నప్పటికీ ఇద్దరే ఉన్నారు, ముగ్గురు లేరు కావున త్రిమూర్తులు మాత్రం కారు. ఎవరితో పోల్చవలే? ఏమాశించి ఇటు వస్తున్నారు? వారి ముఖాలు చూస్తుంటే దేనికోసమో బాధపడుతున్నట్లుగా ఉన్నది. వారు ఎవరై ఉంటారబ్బా? వారి చింతకు కారణము ఏమై ఉంటుంది? ఏదో ఒత్తిడికి లోనైనట్లుగా ఉన్నారు. కానీ ఏ ఒత్తిడి కూడా వారిని ఏమీ చేయలేదు. మానసికంగా దృఢమైన వారిగానే కనపడుతున్నారు. దేవతలు కాదు. వారిలో మనుష్యుల లక్షణాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా గొప్ప ధర్మవర్తనులలాగా కనపడుతున్నారు. ఏదో విలువైన వస్తువును పోగొట్టుకుని దానికోసం వారు వెతుకుతూ వస్తున్నట్లుగా ఉన్నది. వారి లక్షణాలు చూస్తుంటే దయాసముద్రుల వలె కనిపిస్తున్నారు. క్రోధము అంత తేలికగా వారి దరి చేరదులా ఉన్నది. వారి వీరము, వారి వ్యక్తిత్వము ఇంద్రుడికి కూడా వణుకు తెప్పించేలా కనపడుతున్నది. వారి సౌందర్యాన్ని చూసి మన్మధుడు తలదించుకుంటాడు. వారి శౌర్యము చూసి యముడు కూడా భయపడతాడు. దూరం నుంచి వారిరువురి రూపాలను, సాముద్రిక లక్షణాలను పరిశీలిస్తూ అంచనా వేస్తూ వస్తున్న హనుమస్వామికి వారంటే ఏదో తెలియని ప్రేమభావము మనసులో పొడసూపింది. రామచంద్రుణ్ణి దర్శించగానే పూర్వజన్మ బంధమేదో ఉన్నట్లుగా, అది ఎన్ని జన్మలదో కూడా తెలియని ఒక అపురూప బంధము అన్నట్లుగా మహదానందంలో మునిగిపోయాడు హనుమస్వామి. ఏమి దయామూర్తి ఈ రామచంద్రమూర్తి! క్రూర మృగాలు కూడా తమ సహజ స్వభావాన్ని మరచి ఈయన వెంట హాయిగా నడిచి వస్తున్నాయి. ఎంత స్నేహగంధములు వ్యాపింపచేశాడో కదా ఈయన! లేడి కూనలు, పులులు కలిసి మెలిసి వస్తున్నాయి ఈయనతో. ఏమి వ్యక్తిత్వ సౌరభాలు వెదజల్లుతున్నాడో కదా! ఆయన నడుచుచున్నప్పుడు అలసట తెలియకుండా మేఘాలు అలా అలా చిరుజల్లులు కురిపిస్తున్నాయి. పూ పొదలలో పుష్పాలు విరిసి సుగంధాలు వెదజల్లుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లన్నీ వంగి ఆయనకు గొడుగు పడుతున్నాయి. ఏమిటిది? నా హృదయంలో ఈ పరవశం! ఆయన దర్శన మాత్రం చేత నా మనస్సిలా ఉప్పొంగుతున్నదేమిటి? ఏదో ఏదో శుభములు కలగబోచున్నవనుటకు ఇవి సంకేతములే అని భావిస్తూ రామచంద్రమూర్తి ఎదుట బ్రహ్మచారి వేషంలో నిలుచున్నారు ఆంజనేయ స్వామి. ఎవరు నీవు? ప్రశ్నించారు రామచంద్రమూర్తి. నేను వాయుపుత్రుడను, అంజనాసుతుడను. నన్ను హనుమంతుడంటారు. ఋషమూకము మీద నివసిస్తున్న వానరరాజు సుగ్రీవుడి సేవకుడను బదులిచ్చాడు ఆంజనేయుడు. హనుమస్వామి నిలుచున్న తీరు, పలికిన విధానము, వేషధారణ పరిశీలనగా గమనించాడు రామచంద్రుడు. దక్షత, నమ్రత, శీలము, ప్రజ్ఞ
అన్నీ మెండుగా గల నిండైన మనిషి ఈతడు అని మనస్సులో భావించాడు శ్రీరాముడు. లక్ష్మణుడి వైపు చూసి, తమ్ముడు, ఈతడు అభ్యసించి స్వాధీనములోనికి తెచ్చుకోని విద్య లేదు. ఇతను మామూలు బ్రహ్మచారి కాడు సుమా. బ్రహ్మదేవుడో శివమహాదేవుడో ఈ విధంగా వచ్చి ఉండాలి తప్ప అన్యుడు కాడు అని పలికాడు రామచంద్రుడు. హనుమ వైపు చూసి, మీ రాజు సుగ్రీవుడెక్కడా అని అడిగాడు రాముడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.